హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను. నా వీడియోని మీరు చూస్తున్నట్లయితే మీరు క్షేమంగా ఉన్నట్టు భావిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, అందరికీ భారతీయ ఛానల్ తరఫు నుంచి షాలోమ్ అండి. మీ అందరికీ సమాధానం కలుగును గాక. నా ఛానల్ చూస్తున్నందుకు దేవుడు సమాధానం ఇచ్చును గాక. కొత్త సంవత్సరంలో రెండో డేట్కి వచ్చేసినాం మనము. అప్పుడే దేవుడు మనల్ని మన కుటుంబాలని ఆయుష్తో ఆరోగ్యంతో ఉంచినాడు. అందుకు దేవునికి స్థుతులు, అందుకు దేవునికి మహిమ చెల్లిద్దాం మనము ఫ్రెండ్స్. దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి కదా మనం. ఈరోజు మరణించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. అయినప్పటికీ దేవుడు మనల్ని మన కుటుంబాలని క్షేమంగా అయితే భద్రపరిచిండు. కాబట్టి మనం దేవునికి కృతజ్ఞతలమై ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు దేవుని వాగ్దానము చదువుకున్నాము. నేను మోషేకు తోడై ఉన్నట్లు మీకును తోడై ఉండును. మళ్ళీ చదువుతున్నా ఫ్రెండ్స్. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. మంచి వాగ్దానం చదువుకున్నాను నేనైతే. మరి మీరు కూడా వాగ్దానం చదువుకోకుండా నెగ్లెక్ట్ చేసే వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా వాగ్దానం చదవండి. జీసస్ని విలువైన వాళ్ళు, రక్షణ తీసుకొని ఉన్నవాళ్ళు తప్పకుండా వాగ్దానాన్ని నెగ్లెక్ట్ చేయకండి. నూతన సంవత్సరం, నూతన ఆలోచనలు, కొత్త మార్పులు మన జీవితంలో జరగాలి. మంచి మేలులు జరగాలి కదా ఫ్రెండ్స్. కాబట్టి దేవునికి ఇష్టంగా మనం ఉందాము. దేవునికి సమయం ఇచ్చే వారిలో మొదటిగా మనం ఉందాము ఫ్రెండ్స్. ఈరోజు జన్మించిన పిల్లలకి అందరికీ గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఆయుష్ను, ఆరోగ్యాన్ని వారికి చేకూర్చాలని మన మీద బాధ్యత ఉంది. పెద్దవారిగా మన మీద బాధ్యత ఉంది. కాబట్టి వీడియో చూసే వాళ్ళందరూ ఈరోజు జన్మించిన పిల్లలందరికీ ఆయుష్ను దేవుడు తప్పకుండా ఇవ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఛానల్ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎంతో బాధ్యతతో మరి వేరే ఒకరి గురించి ప్రేయర్ చేసే వాళ్ళని నేను నమ్ముతున్నా ఫ్రెండ్స్. ప్రేయర్ చేయడం వల్ల మనకు బ్లెస్సింగ్స్ ఇస్తాడు దేవుడు. ఒకరికి మంచి కోరుకోవడం దేవుడికి చాలా ఇష్టం. మన మంచినే కాకుండా పక్కవారు కూడా బాగుండాలని కోరుకోవడమే దేవుడికి చాలా తృప్తికరం, ఇష్టము. మనం అడిగిన వాటిలో మనకు తగినది ఇచ్చేవాడు నిజమైన మన యేసయ్య, సజీవుడైన దేవుడు. కాబట్టి కొత్త వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. మీకు విశ్వాసం ఉన్నట్లయితే, నమ్మకం లేక చూసే వాళ్ళు కూడా ఉండొచ్చు. మీకు నచ్చినట్లయితే బైబుల్ చదివిన, చర్చికి వెళ్ళిన మీకు తెలుస్తుంది అండి. యూట్యూబ్లో కొట్టిన, యూట్యూబ్ కాదు గూగుల్లో కొట్టినా తెలుస్తుంది. జీసస్ గురించి ఎవరైనా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు నేను చెప్తున్నా ఫ్రెండ్స్. తప్పకుండా మరి తెలుసుకొని విశ్వసించండి, నమ్మండి. దేవుడు మరి తన రాజ్యంలో స్థానం మన కోసం సిద్ధపరిచి ఉన్నాడు. మనమందరి కోసం తన ప్రాణము, తన రక్తము చిందించిన దేవుడు మనకు పరలోకం అనేది రావాలి అనేసి మన కోసం ఎంతో ప్రయాసపడి భూలోకంలో జన్మించి పశువుల పాకలో జన్మించినాడు కదా ఫ్రెండ్స్ యేసయ్య. మరి అంత రక్తం చిందించి, కొరడా దెబ్బలు కొట్టబడి, ఎంతో నలగబడి, శరీరం ఎంతో ప్రయాసతో కూడిన నరకం శరీరంతో పడి, ప్రాణంతో పడి మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య మన కోసమే, మనకు జీవపు మార్గం ఉండాలని దేవుడు మన కోసం అంతా చేసినాడు. కాబట్టి మనము నరకంలో పడిపోవద్దు ఫ్రెండ్స్. సజీవులముగా ఉండాలి అనే ఆశ దేవుడిది. కాబట్టి సో ఫ్రెండ్స్, తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఎందుకు అనే క్వశ్చన్ మార్క్ ఉన్నవాళ్ళు మరి దేవుడి గురించి వాక్యాలు చదివినా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు ప్రేయర్ టాపిక్ వచ్చేసి మరణించే వాళ్ళు గురించి మనం ప్రేయర్ చేద్దాము. మరణించే వాళ్ళకు దేవుడు అవకాశం ఇవ్వాలి అనేసి. హఠాత్ మరణాలు ఎన్నో జరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్. అలాంటివి జరగకుండా ఉండాలని కోరుకుందాం ఫ్రెండ్స్. హఠాత్ మరణాలు సడన్గా జరుగుతున్నాయి ఎక్కువగా. చాలామంది ఎంతో
అనుకోకుండా చనిపోతున్నారు. కాబట్టి వారి గురించి మనం ఈరోజు ప్రేయర్ టాక్ తీసుకున్నాము ఫ్రెండ్స్. హఠాత్ మరణాలు అనేటి దేవుడు తన కోపాగ్నిని తగ్గించాలని ప్రేయర్ చేద్దాం. మనం ప్రేయర్ చేయబద్దులమై ఉన్నాము. బ్రతికించినందుకు, దేవుడు మనల్ని బ్రతికిస్తున్నందుకు మరి దేవునికి మనం అడగాలి. హఠాత్ మరణాలు చనిపోయే వారి గురించి అడిగే బాధ్యత మన మీద ఉన్నది ఫ్రెండ్స్. బాధ్యత ఉంది అనుకుంటే ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్. మనం మనుషులం కాబట్టి మన మీద బాధ్యత ఉంది అనుకునే వాళ్ళు ప్రేయర్ చేయండి. ఈరోజు ప్రేయర్ టాపిక్ హఠాత్ మరణాలు అనేది జరగకుండా ఉండాలి అనేసి కోరుకున్నాము. అంటే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ హఠాత్ మరణాలు జరుగుతున్నాయి కదా, మరణాలని తగ్గించండి యేసయ్యా అనేసి మనం వేడుకుందాము ఫ్రెండ్స్. ఈరోజు మరి బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ దేవుడు దీవించును గాక, దేవుడు బ్లెస్ చేయను గాక. కొత్త బిజినెస్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకు దేవుడు బ్లెస్సింగ్స్ ఇచ్చును గాక ఫ్రెండ్స్. మనందరైతే క్షేమంగా ఉన్నారు కదా, ఈ దినమంతా మనందరం క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనము మరి భారతీ ఛానల్ నుంచి కోరుకున్నాం ఫ్రెండ్స్. భారతీ ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అందరికి తెలిసిన విషయాలే నేను చెప్తున్నా ఫ్రెండ్స్. నేను స్పెషల్గా ఏం చెప్పను, తెలిసిన విషయాలనే నేను గుర్తు చేస్తాను. మన ఛానల్లో ప్రేయర్ టాపిక్ చెప్తాను కాబట్టి నచ్చిన వాళ్ళు ప్రే చేయండి ఫ్రెండ్స్. సో అందరికీ హ్యాపీ మార్నింగ్. బాయ్ ఫ్రెండ్స్.